అసలు మనిషి మనిషిని ఎందుకు మోసం చేస్తాడు? నిజమైన మనిషిగా ఎలా మారాలి? ఈ ప్రపంచంలో మనిషి చేసిన అద్భుతాలు ఎంత గొప్పవో అతను చేసిన తప్పులు కూడా అంతే లోతైనవి. అందులో ముఖ్యమైనది మనిషి మనిషిని మోసం చేయడం. అసలు మోసం ఎక్కడ మొదలవుతుంది? మోసం అనేది బయట ప్రపంచంలో కాదు మిత్రమా, అది మన మనసులోనే మొదలవుతుంది. ఈ నాలుగు కలిసినప్పుడు మనిషి తన మనసును తానే మోసం చేసుకుంటాడు. అందులో మొదటిది అతి ఆశ, ఇంకొంచెం కావాలి అనే కోరిక. 2 భయం, నేను వెనుక పడిపోతానేమో అనే అనుమానం, భయం. 3 స్వార్థం, ప్రతీదీ నాకే మంచి జరగాలి అనే భావం ఉండటం. 4 అసూయ, వాళ్ళు వీళ్ళు ఎదుగుతున్నారు అనే బాధ. నిజానికి ఇక్కడి నుంచే మొదలవుతుంది ఇతరులను మోసం చేయడం. అసలు మనిషి మనిషిలా మారాలంటే ఏం చేయాలి? మొదటిగా మనల్ని మనమే అర్థం చేసుకోవాలి. రోజు కొద్దిసేపైనా ఆత్మ పరిశీలన చేయాలి. తప్పు చేశామంటే నిజాయితీగా ఒప్పుకోవాలి. ఇతరుల స్థితిలో మనల్ని మనం ఊహించుకోవాలి. డబ్బు కంటే మానవత్వం విలువైనదని గుర్తించుకోవాలి. మనిషి మారడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు, కానీ ప్రతిరోజు చిన్న మార్పులు చేస్తే ఒకరోజు పెద్ద మార్పు కనిపిస్తుంది. ఒక మనిషికి ఉండాల్సిన అసలు లక్షణాలు. ఒక నిజమైన మనిషికి ఈ 5 లక్షణాలు తప్పనిసరి. నిజాయితీ, ఏ పరిస్థితిలోనైనా నిజం చెప్పే ధైర్యం ఉండాలి. 2 దయ, ఇతరుల బాధను అర్థం చేసుకొని సహాయం చేసే మనసు ఉండాలి. 3 సహనం, ఆవేశం కాకుండా ఆలోచించి స్పందించే గుణం ఉండాలి. 4 నమ్మకం, మనపై ఇతరులు నమ్మకం పెట్టుకునేలా జీవించాలి. 5 ఆత్మగౌరవం, మన విలువలు వదిలి ఎప్పుడూ పడిపోకూడదు. మామ, ఈ కాలంలో డబ్బు ఉన్నవాడే పెద్దోడు అనుకుంటారు, కానీ నిజంగా పెద్దోడెవరో తెలుసా? ఇతరులను మోసం చేయకుండా, తన మనసును మోసం చేయకుండా నిజాయితీగా బతికేవాడే నిజమైన పెద్దోడు. మనిషిగా పుట్టడం అదృష్టం, కానీ మంచి మనిషిగా మారడం ఒక నిర్ణయం. ఒక్క లైన్ గుర్తుంచుకో, ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మన మనసు మారాలి. నేను చెప్పే స్టోరీ మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి బూస్ట్ ఇస్తుంది. జై హింద్, జై భారత్.